హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టమాల ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ అండి. మరి దీన్ని ఎలా చేయాలి, దీనికి ఏమేం కావాలి అనేది చూద్దామా? ఇక్కడ చూస్తున్నారా, ఇదేమో గ్లిజరాల్ మోనోస్టెరేట్ అంటే జిఎంఎస్ పౌడర్ అని. ఇది గ్రీన్ సింబల్ ఉంది చూడండి, సో ఏం ప్రమాదకరం కాదు. అలాగే ఇక్కడ సిఎంసి పౌడర్ అని ఉంది చూడండి, ఇదేమో కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ని ఈ సిఎంసి పౌడర్ అండి. సో దీనికి కూడా గ్రీన్ ఇచ్చారు కాబట్టి ప్రమాదం ఏం లేదు. సో ఈ రెండు పౌడర్లు ఎందుకు వేస్తారు ఐస్ క్రీమ్లో అని అంటే, ఈ జిఎంఎస్ పౌడర్ ఏమో ఐస్ క్రీమ్ యొక్క క్వాంటిటీని ఎక్కువ చేస్తుందండి. అలాగే సిఎంసి పౌడర్ ఏమో ఐస్ క్రీము త్వరగా కరగకుండా చేస్తుంది. ఈ రెండు ఉపయోగాలు ఉంటాయి వీటితో. అందుకని మార్కెట్లో అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో ఇవి రెండు ఉపయోగించి వాళ్ళు ఐస్ క్రీమ్ చేస్తారు. సో ఇది గ్రీన్ సింబల్ ఇచ్చినప్పటికీ కూడా మనం రెగ్యులర్గా వాడొద్దు, ఎందుకంటే ఏదైనా కెమికల్సే కదండి. కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే. మనం రెగ్యులర్గా ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం అనుకోండి, అలా ప్రతిసారి ఇది వాడొద్దు, ఎప్పుడో ఒకసారి ఓకే. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మార్కెట్లో ఐస్ క్రీమ్ ఇలా తయారవుతుంది, ఇవి వేసి చేస్తారు, ఇలా కూడా చేసుకోవచ్చు అనే విషయాలు చెప్పడం కోసం మాత్రమే చేసి చూపిస్తున్నాను. రెగ్యులర్గా వాడకండి, డేంజరస్ ఏం కాదు, వన్స్ ఇన్ అవై నిరభ్యంతరంగా వాడచ్చు. మనం బయట మార్కెట్లో తినేది ఇదే కదా, అలాగనమాట. అయితే ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం సేఫ్గా చేసుకోవాలి, కెమికల్స్ ఏవి లేకుండా అని అనుకుంటాం కదా. అట్లా ఒకసారి అట్లా చేసుకోండి, ఒకసారి ఇట్లా చేసుకోండి అంతే. బట్ ప్రమాదం అయితే ఏమీ లేదంటే, ఏదైనా కెమికల్సే కదా, ఎక్కువ సార్లు యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అంతే. తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ చూపిస్తున్నాను చూడండి. ఈ కార్న్ఫ్లోర్ కూడా మనము థిక్నెస్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ మిల్క్ పౌడర్ చూస్తున్నారా, ఇది కూడా దీంట్లో వేస్తాను నేను. సరే, ఇక్కడ నేను 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను కదా, ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్ తీసుకున్నాను చూడండి, ఈ గ్లాస్లో 1.5 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూను జిఎంఎస్ పౌడర్ వేస్తున్నాను. ఈ సిఎంసి పౌడర్ మాత్రం 1/4 టీ స్పూన్ తీసుకోండి. ఒకవేళ కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. ఎందుకు అంటే ఇది ఎక్కువ వేస్తే ఐస్ క్రీమ్ చేదవుతుంది అనమాట, అప్పుడు పూర్తి ఐస్ క్రీమ్ అంతా పాడైపోతుంది. అది అందుకని 1/4 టీ స్పూను, అంతకంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మిల్క్ పౌడర్ చెప్పాను కదా, ఇదేమో 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ ఇష్టం లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిపాలు ఉన్నాయి కదా, అవి 1 కప్పు దాకా వేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పాల గిన్నెని పొయ్యి మీద పెట్టేసి పాలు కాచేద్దాం. పాలు బాయిల్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను 8 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. స్వీట్నెస్ మీరు తక్కువగా ఇష్టపడితే 1 స్పూన్ తగ్గించుకోండి. ఇక్కడ 8 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను కదా, ఇది కరిగేంత వరకు కలుపుతూ ఉందాం. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉందాము. కొంచెం పాలు చిక్కబడతాయి.
ఇక్కడ చూడండి పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం కలిపి పెట్టుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదా, అది వేసేస్తున్నాను దీంట్లో. వేసి కలుపుతూనే ఉండండి, ఎందుకంటే దీంట్లో మనము కార్న్ఫ్లోర్ వేసాం కదా, అది ఉండగట్టేస్తుంది అనమాట. అందుకని కలుపుతూ ఉండాలి. ఎంతసేపు ఇలా కలుపుతూ ఉండాలి అంటే ఒక 5 to 10 minutes, ఎందుకంటే ఈ పదార్థాలన్నీ కూడా దీంట్లో కలిసిపోయి కొంచెం పాలు చిక్కబడాలి, అంతదాకా అనమాట. ఇక్కడ చూడండి పాలు చిక్కబడ్డాయి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి బాగా చల్లారాక ఇంకా చిక్కబడతాయి. చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఈ పాలంతా కూడా చల్లారిపోయినాయి, ఎంత చిక్కగా తయారయ్యాయో చూడండి. అంతే. దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఒకటి బాక్స్ తీసుకున్నాను కదా, ఇది ఎయిర్టైట్ కంటైనరు. సో నేను దీంట్లోకి ఈ పాలనంతా కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఒక 6 hours దాకా ఉంచండి. 6 to 7 hours ఉంచడం పర్వాలేదు. 7 hours అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. చూసారా ఎంత గట్టిగా ఉందో ఇది. సో దీన్ని ఏం చేస్తామంటే మెల్లగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ ఐస్ గడ్డలంతా ఉంటాయి కదా, వాటినంతా కూడా ఈ స్పూన్తో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉందండి, దీంతో దీన్ని నేను బీట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అంటే జ్యూస్ చేసేటువంటి మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్నా ఓకే. బట్ నాకు ఎలక్ట్రిక్ బీటర్ ఉంది కాబట్టి దీంతో బీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ లోలో చేసేసుకోండి, స్పీడ్ పెంచొద్దు, ఎందుకంటే అది ఇంకా చిన్న చిన్న గడ్డలు ముక్కలు ఉంటాయి కదా ఐస్వి. స్పీడ్గా బీట్ చేసినప్పుడు ఆ ఐస్ ముక్కలంతా ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆ చిన్న ముక్కలన్నీ కరిగేంత వరకు స్లోలోనే బీట్ చేయండి. తర్వాత కావలిస్తే మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఎవ్రీ 3 minutesకి ఒకసారి బీట్ చేయడం స్టాప్ చేయండి, ఎందుకంటే ఆ బీటరు వేడెక్కుతుంది అందుకని. సో ఒక 2 minutes మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేయండి, అలాగనమాట. సో మనం స్టార్టింగ్లో ఎంత క్వాంటిటీ ఉంది, ఎండింగ్లో ఐస్ క్రీమ్ ఎంత క్వాంటిటీ వస్తుంది అది గమనిస్తూ ఉండండి. ఒక 10 minutes ఇలా బీట్ చేశాక ఇప్పుడు నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉందండి, అంటే పాలమిగడ ఉంటుంది కదా, అది నేను తీసి పెట్టుకుంటూ ఉంటాను. అది ఒక 80 grams వేస్తున్నాను. నా దగ్గర అంత మాత్రమే ఉంది, అందుకే అంతే వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర 100 grams ఉంటే అది వేసేసేయండి. లేదు మీ దగ్గర ఫ్రెష్ క్రీము అంటే బయట అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది తెచ్చి వేసుకున్నా పర్వాలేదు. లేదు విప్పింగ్ క్రీమ్ పౌడర్ దొరుకుతుంది బయట, అది తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నా ఓకే. బట్ క్రీమ్ ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను క్రీమ్ వేసేసానండి. క్రీమ్ వేసాక మళ్ళీ ఒకసారి బీట్ చేయండి. అలాగే ఇక్కడ వెనీలా ఎసెన్స్ 1/2 teaspoon వేస్తున్నానండి. ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసాం కదండి, మరొకసారి బీట్ చేసుకుందాం. వావ్, చూడండి క్వాంటిటీ ఎంత వచ్చేసిందో. మనము జిఎంఎస్ పౌడర్ వేసాం కదా, దాని ఎఫెక్ట్ ఇది. చెప్పాను కదా, అది ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ని డబల్ చేస్తుందని. మొత్తం ఇదంతా బీట్ చేసుకోవడానికి ఒక 15 minutes పడుతుందండి. సో ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే బాక్స్లోనే మళ్ళీ దీన్ని వేసేసి ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రీజర్లో మళ్ళీ 6 to 7 hours పెట్టేసేయాలి. ఈ బాక్సులు ఇంత వెయ్యంగా ఇంకా కొంచెం మిగిలిందండి, అది పక్కన తీసి పెట్టేశాను. దాంట్లో ఏం చేస్తానంటే ఇక చూడండి, కోకో పౌడరు నేను 1.5 tablespoon తీసుకున్నాను. అది వేస్తున్నా. తర్వాత
2 టేబుల్ స్పూన్స్ డార్క్ చాక్లెట్ వేస్తున్నా. ఇవి వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ బీట్ చేద్దాం. డార్క్ చాక్లెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా, అది ఇట్లా పీలర్తో చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయి అనమాట. అవి అక్కడక్కడ ఉండిపోతాయి, ఏం పర్వాలేదు. అవి చాక్లెట్ చిప్స్ మాదిరి ఉంటాయి. మొత్తం అవన్నీ కరిగిపోయేంత వరకు బీట్ చేస్తూనే ఉండాలి అని అనుకోకండి. అలా చిన్న ముక్కలుంటే వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, నేను చేసి పెట్టేశాను కదా, దీన్ని కూడా ఈ చిన్న బాక్స్లో తీసి పెట్టేస్తున్నాను. ఫ్రీజర్లో ఒక 7 to 8 అవర్స్ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్రీజర్లో నుంచి బయటికి తీస్తున్నాను నేను వీటిని. చూసారా వెనీలా ఎలా ఉందో? దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు తీసి పెట్టేసానా ఐస్ క్రీము. సో ఈ వెనీలా ఐస్ పైన చాక్లెట్ సిరప్ వేస్తున్నానండి, కొంచెం జస్ట్ పైన టేస్ట్ కోసం మాత్రమే. అది తర్వాత ఇవి చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఉంటాయి చూడండి. ఇక నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ స్ప్రింకిల్స్కి సంబంధించినవి షుగర్ బాల్స్, అలాగే రెయిన్బో కలర్స్ స్ప్రింకిల్స్, అలాగే చాక్లెట్ స్ప్రింకిల్స్, తర్వాత చిన్న స్మాల్ బాల్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా మల్టీ కలర్వి. ఇవన్నీ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయండి. లేదు సూపర్ మార్కెట్లో దొరకలేదు మీకు అని అంటే ఆన్లైన్లో కూడా మనం తెప్పించేసుకోవచ్చు. ఇవి వేసేస్తున్నా అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో? ఇలా రకరకాల స్ప్రింకిల్స్, కలర్ఫుల్ స్ప్రింకిల్స్ వేసి ఐస్ క్రీమ్ని డెకరేట్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఇట్టే తినేస్తారు. ఈ ఐస్ క్రీమ్ని మరింత హెల్తీగా చేసుకోవాలి అని అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ పైన కూడా సేమ్ ఇలాగే చేసేస్తున్నా. అంటే చాక్లెట్ సిరప్ వేయడం, అలాగే ఈ స్ప్రింకిల్స్ అన్నీ కూడా షుగర్ బాల్స్, స్ప్రింకిల్స్ అన్నీ ఇలా కొద్ది కొద్దిగా చల్లేసామంటే చాలు. చూసారా ఎంత ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో? సో ఇలాంటి ఐస్ క్రీము బేస్ మనం చేసి పెట్టుకున్నామంటే రకరకాల ఐస్ క్రీమ్స్ మనము రకరకాల ఫ్లేవర్స్తో చేసుకోవడం చాలా ఈజీ. ఇదే బేస్, ఇప్పుడు వెనీలా బేస్ ఉంది కదా, ఈ ఐస్ క్రీమ్తో మనం బటర్ స్కాచ్ చేసుకోవచ్చు, లేదా పిస్తా చేసుకోవచ్చు, బ్లాక్ కరెంట్, రకరకాలుగా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. బయట మన మార్కెట్లో ఐస్ క్రీమ్ పార్లర్లో తిన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అంత టేస్టీగా ఉంటుంది. సరే, ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చేసిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి.